పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి కొండా సురేఖ ధమ్కి ఇచ్చారు. పార్టీలో చేరికలపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. కొండా సురేఖ పాత నియోజకవర్గం పరకాలలో రాజ్ కుమార్ చేరికపై గొడవ తలెత్తింది. రాజ్ కుమార్ ను చేర్చుకోవద్దని కొండా సురేఖ హుకుం జారీ చేశారు. భరత్ అనే నేత చేరికను అడ్డుకున్న ప్రకాష్ రెడ్డికి ధమ్కి ఇచ్చారు సురేఖ. తాను తలుచుకుంటే పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలెవరూ మీ వెంట రారంటూ ప్రకాష్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. భరత్ ను చేర్చుకోకుంటే సొంత పార్టీ ఎంపీపీ సౌజన్యను అవిశ్వాసం పెట్టి దింపుతామన్నారు సురేఖ. కొండా సురేఖ రేవూరి ప్రకాష్ రెడ్డి ఆడియోపై పార్టీలో కలకలం రేపుతోంది. హైకమాండ్ దృష్టికి కొండా వార్నింగ్ వ్యవహారాన్ని తీసుకెళ్లారు రేవూరి. ఏం లేదన్న, భరత్ తోటి మీకు ఏమైనా ప్రాబ్లమ్ అన్న? రడం భరత్ తోటి నాకు ప్రాబ్లం ఏరా? ఏం ప్రాబ్లం అన్న? నేను పర్సనల్ గా మాట్లాడతాను, ఫోన్ లో మాట్లాడతాను. పర్సనల్ గా కాదన్న, ఇప్పుడు ఆయన మా ఆధ్వర్యంలో జాయిన్ అయ్యిండు, నేను ఒక మినిస్టర్ని. ఆయన జాయిన్ అయిన కోపం కాదు అసలు, యాటిట్యూడ్ నాకు నచ్చగానే. యాటిట్యూడ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పని చేస్తా ఉన్నాడు కదన్న, లేని యాటిట్యూడ్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మీరు జాయిన్ చేసుకున్నారు, నేను ఇప్పుడు ఏం మాట్లాడతాను చెప్పు. అంత ముందు నాతో ఒక మాట, మీరు ఈ మాట అని ఉంటే నేను డెఫినెట్ గా మీ దగ్గరికి వచ్చి. ఇప్పుడు నన్ను మేయర్ ని జాయిన్ చేసుకున్నారు కాదన్న, నా దగ్గర మేయర్ ని జాయిన్ చేసుకున్నారు. మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా. ఇప్పుడు మీకు సంబంధం కాదు, నా కాన్స్టిట్యున్సీ ముచ్చడి చెప్తానా? నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటానా తిప్పుకుంటలేనా? కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది, వేరే దేనికోసమో కాదు కదా. ఈరోజు రాజ్ కుమార్ని తెలుసుకొని రాజ్ కుమార్ని లీడర్ని చేస్తా, భరత్ ఎవరు, భరత్ కొండమురళి వర్గము అని అంటే, ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం పరకాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దామంటే చేద్దామన్నా, మాకేం ప్రాబ్లం లేదు. మీరు వర్గాలు అనేటువంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక్కటి ఎప్పుడు కూడా నేను ఎక్కడ కించపరిచి మాట్లాడలేదు అన్న, నేను ఎప్పుడు కించపరిచి మాట్లాడలేదు. నిన్న కూడా మాట్లాడుతూ నేను కొండమురళి గారి పేరు తీసుకొని అందరు సహకరించాలని ప్రతి ఒక్కరి పేరు తీసుకొని పర్లేదు. మిమ్మల్ని గెలిపించింది కాబట్టి మీరు తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే మీకే పరువు పోతుంది, మీకే ఇబ్బంది అవుతుంది, అది మాకు తెలుసు. ఇప్పుడు భరత్ అనేవాడు, భరత్ కాదన్నా, కాదు ఇది ఇక్కడితో తెగాలన్నా. ఎందుకు అనంటే, మీరు ఒకరిని విడిగా చేసి మా వెంబడి ఉంటాను అనేటువంటి మాట చేసి ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదన్న వాళ్ళు. ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి, మీకు పని అన్న. సౌజన్యతో సహా వ్యతిరేకించారు వాళ్ళు. సౌజన్య సొక్కవా అన్న? సౌజన్యం అన్న సొక్కవా? సౌజన్యను ఎంపీపీ చేసింది మేము, ఎంపీపీ కావాల్సింది భరత్. అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు. ఆవిడను ఎవరు దేకరన్న, కొండమురళి పేరుతోటే ఆమె దేకుతాండ్రు. ఆమె ఇప్పుడు మేము ఉంటే అవిశ్వాసం పెట్టి ఆమెను దింపేటోళ్ళం. అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడం. అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న.